ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, డీఎస్పీ ఉమేందర్, రూరల్ సీఐ రఘుపతి అలాగే ఎస్ఐ విష్ణువర్ధన్తో కలిసి ఈ కేసు వివరాలు వెల్లడించారు. వరుస చోరీలకు పాల్పడుతున్న 4 నిందితులు అరెస్టు చేశామని, పరారీలో మరో 2 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ వెల్లడించారు. ఇక త్వరలోనే వారిని సైతం అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. దొంగల వద్ద నుంచి 19 బైకులు, 5 గ్రాముల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి సామాగ్రి, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు వెల్లడించారు. వీళ్ళు 3 రోజుల తర్వాత గత జనవరి నుంచి మన ఆదిలాబాద్ టౌన్లో మోటార్ సైకిల్ పోతున్నాయి బాగా. దీని మీద కష్టపడి ఒక క్లూ తీసుకొని మొత్తం వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఒకళ్ళని టోటల్గా దాదాపు ఒక 19 మోటార్ సైకిల్స్ రికవర్ చేయడం జరిగింది. మీరందరూ బయట ఉన్నాయి, ఫోటోలు తీసుకోండి. అన్నీ ఇవన్నీ కూడా కొంచెం మంచి కాస్ట్లీ బండ్లే. వీళ్ళు ఏంటంటే తీసుకొని పోయి మహారాష్ట్రలో తక్కువ రేటుకి అమ్ముకొని తర్వాత ఈ దొంగతనానికి అలవాటు పడి బ్యాడ్ హ్యాబిట్స్, రోజు తాగుడు, తర్వాత వీటన్నిటికి అలవాటు పడి అయితే దీంట్లో మహారాష్ట్ర నుంచి ఒక వ్యక్తి వీటిని రెగ్యులర్గా కొంటున్నాడు ఆయన. అందుకే ఆయన కూడా పట్టుకొచ్చి ఎవరైతే రిసీవర్ ఉన్నారో రిసీవర్ మీద కూడా పట్టుకొని ఆయన దగ్గర రికవరీ చేసి ఆయన మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది దీంట్లో. అయితే ఈ కేసులు 2 టౌన్లో ఒక 6 కేసులు, తర్వాత మావల్లో ఒక 5-6 కేసులు ఉన్నాయి, తర్వాత బోత్ కేసు ఒకటి, నిర్మల్ టౌన్ కూడా 3 కేసులు రికవర్ చేసినాం మేమే. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో టోటల్గా ఒక 5-6 పోలీస్ స్టేషన్లో జరిగినాయి. నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో కూడా 2 మోటార్ సైకిల్ చేసినారు వీళ్ళు. ఇవన్నీ కూడా మన ఆదిలాబాద్ రూరల్ పోలీసు, మన మావల పోలీసు ప్లస్ రూరల్ సీఏ గారి ఆధ్వర్యంలోనే